సాధారణంగా ఒక కుర్రోడు ఒక యంగర్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా ఇష్టపడేది కావాలనుకునేది ఏంటి చెప్పండి? బైక్. ఎందుకంటే ఎవరైనా కూడా ఏజ్లోకి వచ్చేసరికి వాళ్ళు కావాలనుకునేది బైక్. కానీ ఆ బైక్పై తను ఎన్నాళ్ళు ప్రయాణిస్తాడో తెలియదు, కానీ తను లేకపోయినా కూడా బైక్ ప్రయాణిస్తే అదే ఇవాళ కథ. సో వెల్కమ్ టు చైతు క్రానిక్స్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ. సో కథలోకి వెళ్తే పాలి జిల్లా చోట్ల గ్రామంలో ఒక పర్సన్ జన్మించాడు. ఆయన పేరే ఓం సింగ్ రాథోర్. అందరూ ఆయన్ని ఓం బన్నా అని పిలిచేవారు. ఆయన రాజపుత్ర వంశానికి చెందిన వీరుడు. ఆయన ఓ యవ్వనంకి వచ్చేసరికి ఒక ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, ఆయనకున్న క్రమశిక్షణ కావచ్చు, ధైర్యం కావచ్చు, వీటన్నిటి వల్ల అక్కడున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, సరైన పీపుల్, వాళ్ళందరూ మన్ననలు పొందుతూ వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా ఉండేవారు ఈ వ్యక్తి పట్ల. అయితే ఒక సందర్భంలో ఆయనకి బాగా ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆయన దగ్గర ఉండే ఆయన బైక్. అదే రాయల్ ఎన్ఫీల్డ్ RJ 27 23 25 దాని నెంబర్. నిత్యం దాంతో ఎక్కువ టైం గడిపేవాడు, మాట్లాడేవాడు, కష్టాలు చెప్పుకునేవాడు, అలాగే నవ్వుకునేవాడు, నీట్గా క్లీన్ చేసుకుంటూ చాలా భద్రంగా చూసుకునేవాడు. సో దాన్ని ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అయ్యి ఎక్కువ సమయం దాంతోనే గడిపేవాడు. అయితే ఇది ఇలా ఉండగా 1988, కొంతమంది 89 అని కూడా అంటారు, నవంబర్ నెలలో ఒక చీకటి రాత్రి వేళ ఆయన ప్రయాణిస్తున్నాడు. బాంగ్డీ విలేజ్ టు చోట్ల వైపు వెళ్తున్నాడు. అది ఎడారి ప్రాంతం అవడం వల్ల అర్ధరాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. సో జోధ్పూర్ టు పాలి హైవే NH 65లో వెళ్తున్న సమయంలో ఒక మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర తను కట్ అయ్యే టైంలో అర్ధరాత్రి కావడం వల్ల అక్కడ ఇసుక ఉంది, అది కనిపించలా. సో ఆ ఇసుక వల్ల బండి స్కిడ్ అయి తిన్నగా వెళ్ళి ఒక చెట్టుకు ఢీకొంది. సో తిను కూడా ఎగిరిపడ్డాడు. ఓం సింగ్ ఎగిరిపడి ఇమీడియట్గా తన ప్రాణాలు కోల్పోయాడు. సో మరుసటి రోజు మార్నింగ్ అక్కడ ఉన్న గ్రామస్తులు ముందుగా బైక్ను చూశారు. బైక్ ఎక్కడ ఉంది, తినెక్కడ అని వెతికితే దూరం ఉన్న పొదల్లో తన డెడ్ బాడీ దొరికింది. సో ఆ రాత్రి ప్రయాణంలో ఎగిరిపడడం వల్ల ఇమీడియట్గా ప్రాణాలు కోల్పోవడం వల్ల ఒక విగత జీవిగా పడి ఉన్నాడు అక్కడ ఆ పొదల మధ్య. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ స్థానికులు అందరూ బోరుని ఏడవసాగారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనతో పాటు ఉండే ఒక చిన్న అబ్బాయి అప్పుడే కాలం చేశాడని చెప్పి అక్కడ చాలా బాధపడ్డారు. సో అక్కడున్న పోలీసు వారు ఈ తదుపరి కార్యాచరణ నిమిత్తం ఆయన బాడీని హాస్పిటల్కి పంపించారు. అలాగే బైక్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో తర్వాత తెలుసుకునే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి, పాజ్ చేసి కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అది చాలా తప్పు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని మీరు ప్రెస్ చేసి పెట్టుకోండి. సో మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడి నుంచే మొదలైంది ఒక అద్భుతమైన కథ. అందరినీ ఆశ్చర్యపరిచే కథ కూడా ఇది. సో పోలీసు వారు ఆల్రెడీ బండిని హ్యాండ్ ఓవర్ చేసుకొని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు కదా. ఆ బండి ఉదయం లేచి చూసేసరికి ఆ బండి లేదు. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి బండి నిలబడింది. సో పోలీసు వారు ఎతికారు, ఎక్కడ కనిపించలేదు. తీరా చూస్తే గ్రామస్తులు చెప్పారు ఇక్కడే ఉందని. వెళ్ళారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, ఇదేంటి రాత్రి తీసుకొచ్చి పెట్టాం కదా, మళ్ళీ ఏమైందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ రాత్రి పెట్టి ఈసారి పెట్రోల్ తీసారు. ఫుల్గా పెద్ద పెద్ద చైన్లో వేసి కట్టారు. మళ్ళీ వెళ్ళిపోయింది బండి, మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడే ఉంది. సో ఇలా ఎవ్రీ టైం ఒక్కోసారి బండి టైర్లు కూడా తీసిన సందర్భం ఉంది. అయినా కూడా బండి మళ్ళీ వెళ్ళి అక్కడే ఉండేది. సో ఇంకా ఇలా చాలాసార్లు జరగడం వల్ల ఇంకా పోలీసు వారు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఓం సింగ్ మరణించాడు కానీ ఆయన ఆత్మ అయితే బండిలోనే ఉంది. అందుకే ఎన్నిసార్లు బండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నా ఆయన ఎక్కడైతే మరణించాడో ఆ చెట్టు దగ్గరికే వచ్చి ఆ బండి నిలబడుతుంది కాబట్టి ఇంకా బండిని ఇక్కడి నుంచి కదపొద్దు అని చెప్పి ఆ బండిని ఇంక అక్కడే ఉంచేశారు. సో అక్కడ ఉన్న స్థానికులు అలాగే గ్రామస్తులు కలిపి అక్కడ ఒక దేవాలయం నిర్మించారు. ఆ బైక్కి పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే దాన్ని ఓం బన్నా మందిరం అని కొంతమంది పిలుస్తారు, ఓం మందిరం అని కొంతమంది పిలుస్తారు. ఆ హైవే మీదుగా వెళ్ళే ప్రతి వెహికల్ లైక్ కార్, బైక్, లారీ ఏవైనా కూడా అక్కడ ఆగి అక్కడికి వెళ్ళి నమస్కరిస్తారు. మా ప్రయాణం సురక్షితంగా ఉండాలని చెప్పి ఇప్పటికీ నమస్కరిస్తారు, అటుపక్కగా వెళ్తారు. అయితే కొంతమంది భక్తులు ఆయనకి లిక్కర్ బాటిల్స్ ఇస్తారు, కొంతమంది పూలు ఇస్తారు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఎందుకంటే ఓం బన్నా అనే వ్యక్తికి కొంచెం లిక్కర్ హ్యాబిట్ కూడా ఉండేది. అందువల్ల ఆయనకి లిక్కర్ బాటిల్ కూడా సమర్పిస్తారు. ఆయన భక్తితో ఆయన ప్రార్థిస్తారు. బైక్ ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి అని అనుకుంటున్నారు? దాని వెనకాల కథలు కూడా ఉన్నాయి. అక్కడ స్థానికులు దీని గురించి ఏం చెప్తారంటే, రాత్రి వేళల్లో ఒక బైక్పై ఒక యోధుడు ఒక్కోసారి పోలీసు రూపంలో, ఒక్కోసారి ఒక యోధుడు రూపంలో తిరుగుతూ ఉంటాడని, అలాగే అటుపక్క వెళ్ళి ఏమైనా వెహికల్స్ పాడైపోయినా లైక్ ఏదైనా రిపేర్ వచ్చినా ఒక అతను బుల్లెట్ మీద వచ్చి రిపేర్ చేసి వెంటనే కనిపించడని. కొన్ని సందర్భాల్లో అటుపక్క ఎవరైనా ఒంటరిగా ప్రయాణిస్తున్నారు ఉంటారు లైక్ లేడీస్, వాళ్ళ వెనకాల ఒక అతను బుల్లెట్ మీద ఫాలో అవుతూ సెక్యూర్డ్గా వస్తాడని, థ్యాంక్స్ చెప్పేలోపు మాయమైపోతాడని, ఇలా చాలా కథలే ఉన్నాయి. ఆ హైవేలో ప్రయాణించే చాలామందిని ఆయన సురక్షితంగా గమ్యం చేరుస్తాడని,
ఎటువంటి యాక్సిడెంట్స్ అవి జరగకుండా కాపాడుతారని అక్కడ వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు. ఆ దారి గుండా వెళ్ళే ఏ బండి అయినా కూడా, ఏ వాహనం అయినా కూడా అక్కడ ఆగి ఆయన ప్రార్థించుకునే వెళ్తారు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని. సో రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఈ ఓం బాబా మందిరం కూడా ఒక్కటి. సో ఈ టెంపుల్లో ఆ బుల్లెట్ బైక్ని ఒక గాజు గదిలో భద్రపరిచి రెగ్యులర్గా పూజారులు అక్కడ పూజలు జరిపిస్తూ ఉంటారు. నిత్యం వందలాది మంది భక్తులు అక్కడ సందర్శనార్థం వచ్చి ఆ బైక్ పూజలు జరిపిస్తూ ఉంటారు. ఒక సాధారణంగా ప్రమాదం జరిగిన ఒక స్థలం ఇప్పుడు ఒక భక్తి క్షేత్రంగా మారింది. అక్కడున్న ప్రజల నమ్మకం ప్రకారం ఓం బన్న అంటే ఒక దెయ్యం కాదు, ఆయన ఒక రక్షకుడు. అలాగే ఆయన ఆత్మ ఇప్పటికీ హైవేలో ప్రయాణించే వారిని రక్షిస్తుంది, ప్రమాదాల బారి నుండి కాపాడుతుంది. బుల్లెట్ బాబా ఆధారంగా చేసుకొని చాలా సినిమాలు, పాటలు, అలాగే చాలా డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. రాజస్థాన్ ఎడారిలో అర్ధరాత్రి గాలులు వీచే సమయంలో ఒక బైక్ రైడర్ రోడ్డు మీదకి వస్తే ఎక్కడో దూరంగా అద్దాల మధ్య మెరుస్తున్న బుల్లెట్ని చూసి ఆగిపోతాడు. ఆ బుల్లెట్ని ప్రార్థిస్తాడు, ఓం బన్న రక్షాకరణ అని. ఇప్పటికీ మీరు అక్కడ అర్ధరాత్రి వేళ మీరు గమనిస్తే క్లియర్గా వింటే ఎక్కడో దూరంగా బుల్లెట్ బైక్ సౌండ్ మీకు వినిపిస్తూనే ఉంటుంది. బుల్లెట్ బాబా ప్రయాణం ఎప్పటికీ ఆగని ఒక ప్రయాణం. సో ఇదే ఇవాల్టి కథ. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో మీ సపోర్ట్ అందజేయండి. దయచేసి ఈ వీడియో మీరు చూసిందే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కథలు వాళ్ళకు కూడా తెలియాలి. మనం ఇప్పటికీ కూడా దసరా టైంలో ఆయుధ పూజ రూపంలో మన బండికి పూజ చేస్తాం. కానీ అలాంటిది ఆ బండికి ఎన్ని రకాలుగా పూజలు అందుకుంటేనే మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. సో అలాంటి కథల్ని మీకోసం తెస్తున్నామంటే ఎంత గ్రౌండ్ వర్క్ జరుగుతుందో అర్థం చేసుకోండి. మా కష్టం మీకు అర్థమైతే మీ సపోర్ట్ అందజేయండి. అలాగే దయచేసి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పటివరకు వీడియో చూశారు, మీ టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.